హీరో శోభన్ బాబు గారు ఈయన పేరు ప్రత్యేకంగా పరిచయం అస్సలు లేదు. ఎందుకంటే ఆయన పేరు వినగానే అందరికి కూడా పాత రోజులలో మన్మధుడు అనే పేరు గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు మన్మధుడు అంటే మనము నాగార్జున గారు అనుకుంటూ ఉంటాం. అప్పట్లో శోభన్ బాబు గారు అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట. ఆయన ఒక క్రష్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా. సో ఇప్పటికి కూడా శోభన్ బాబు గారికి సంబంధించినటువంటి ఏ సినిమా టీవీలో వస్తే ఖచ్చితంగా చాలామంది కూడా ఆ సినిమాని చూస్తారు. ఆయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఆయన యాక్టింగ్ విధానం కావచ్చు, సో ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాకి కనెక్ట్ అయ్యే విధంగా అప్పట్లో ఆయన సినిమాలు ఉండేవి. సో ఇప్పుడు శోభన్ బాబు గారి వారసత్వం ఏం చేస్తున్నారు ప్రజెంట్ మనం చూస్తూ ఉంటే ఆయనతో పాటున్నటువంటి స్టార్ హీరోలు అందరి కుమారులు కావచ్చు, వాళ్ళ కుమారులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా పరిచయం అవుతూ ఉన్నారు. వాళ్ళ డెబ్యూగా వస్తూ ఉన్నారు అండ్ సినిమాలు హీరోలుగా చేస్తున్నారు, లేకపోతే సైడ్ క్యారెక్టర్లో ఏదో ఒక విధంగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఒకే ఒక శోభన్ బాబు గారి వారసత్వం మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు. ఎందుకు రాలేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు, మరి వాళ్ళ వారసులంతా కూడా ఏం చేస్తున్నారు అనే ఒక డౌట్స్ చాలా మందికి కూడా ఉంటూ ఉంటాయి. అయితే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం శోభన్ బాబు గారి మనవడు సురక్షిత్ బత్తిన గారు వరుసగా కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉన్నారు. సో ఆ ఇంటర్వ్యూలో మనం చూస్తూ ఉంటే ఆయన శోభన్ బాబు గారి గురించి కొన్ని తెలియని విషయాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు ఇండస్ట్రీలోకి రాలేదు అనే విషయాల్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఏ స్టార్ హీరో వారసత్వం అయినా కూడా వాళ్ళ వారసులంతా సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, ఏదో ఒక రకంగా హీరోగా రావాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ శోభన్ బాబు గారు మాత్రం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరెవ్వరు కూడా ఇండస్ట్రీలోకి రావని అవసరం లేదు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అంటే నేను మిమ్మల్ని ఫోర్స్ చెయ్యను, మీరు ఇదే ఇండస్ట్రీకి రావాలి, ఇక్కడే యాక్టింగే చేయాలి, యాక్టింగ్ స్కిల్సే నేర్చుకోవాలని నేను చెప్పాను. మీకు ఏం అవ్వాలని ఉంది, మీ మైండ్లో మీరు ఏమనుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి గోల్ అనేది ఉంటుంది. సో మీ గోల్స్ ఏంటి అవే మీరు రీచ్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పారంట. సో అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకున్నారు, సో అదేవిధంగా వాళ్ళు అయ్యారు. ఎవరు కూడా ఇండస్ట్రీలోకి అయితే రాలేదు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సురక్షిత్ బత్తిన గారు ఒక ప్రముఖమైనటువంటి ఇండియాలోని ప్రముఖ డాక్టర్గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. సో దాంతోపాటు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక్క విషయంలో మాత్రం శోభన్ బాబు గారు చాలా సీరియస్గా ఉండేవాళ్ళు అనే విషయాన్ని కూడా చెప్పారు. సో ఆయన ఎవ్రీడే కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ, యోగా చేయడం కానీ, ఒక సాదా సీదా మనిషి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా పేపర్ చదువుతూ, టీ తాగుతూ, న్యూస్ వినడం కానీ, సో ఇలాంటివి చేసేవారంట. ఫుడ్ విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్గా ఆయన ఉండేవారంట. ఎందుకంటే అది ఇది తినాలి ఇట్లా లేదు, జస్ట్ హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలి. అండ్ ఎస్ అనే లెటర్ కూడా ఆయనకు ఒక సెంటిమెంట్ లాగా ఉండేదంట. అందుకోసమని తన పిల్లలకి కూడా అదే ఎస్ లెటర్తో పేర్లు పెట్టడం. సో ఇప్పుడు వాళ్ళ మనవళ్ళకు కూడా అదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం సురక్షిత అంటే కూడా ఎస్ పేరు వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ పిల్లలకి కూడా అదే ఒక సెంటిమెంట్ ఫాలో అయ్యి ఎస్ అనే అక్షరం వచ్చే విధంగానే వాళ్ళు పేరు పెట్టడం జరిగిందంట. సో ఈ విధంగా చాలా విషయాలు, తెలియని విషయాలు కూడా సురక్షిత్ గారు శోభన్ బాబు గారి గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఈ యొక్క అంటే అప్పటి హీరోలు వాళ్ళ గురించి మనకు ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి హీరోల గురించి మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ సినిమాలే మనం చూస్తూ ఉంటాం. సో అప్పట్లో ఇలాంటి వాళ్ళు ఏ సినిమాలు చేశారు, అసలు వాళ్ళ సినిమాలు ఏ విధంగా ఉండే అనే విషయం చాలామంది కూడా తెలియదు. సో అందుకోసం అని చెప్పి చాలామంది కూడా శోభన్ బాబు గారి గురించి ఈ విషయాలు షేర్ చేస్తూ ఉన్నారు.